హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ చైతు బ్లాగ్. ఈరోజు అయితే ఓరియో కేక్ చేసేద్దాం రండి. మరి దీనికి కావాల్సినవి ఓరియో బిస్కెట్స్ అండ్ డైరీ మిల్క్. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీన్ని బాగా బ్రేక్ చేసుకుందాం. చూసారు కదా, బాగా బ్రేక్ అయింది. ఇలాగే ఇంకో దాన్ని కూడా తీసేసుకుందాం. అంతే, బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బేక్ చేసుకునే బౌల్లోకి వేసేసుకుందాం. సో చూసారు కదా, సూపర్గా బ్రేక్ అయ్యాయి. దీంట్లోకి ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఈ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. క్రష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మిక్చర్ అయితే వచ్చింది. ఇంకొన్ని మిల్క్ ఎచ్చుకొని యాడ్ చేసుకుందాం. ఇంకొన్ని మిల్క్ అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేద్దామని ఇంకొన్ని మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. లైట్గా చాలు. దీస్ ఆర్ ఎనఫ్. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బౌల్ని అయితే తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఈ బౌల్లో అయితే మిక్స్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదంతటిని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. హాఫ్ హాఫ్ అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ వేసుకున్నాక మన డైరీ మిల్క్ అయితే మనం వేసుకోవాలి. ఒక బైట్ వేసుకున్నాక ఇంకొక బైట్ని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు మిగిలిన హాఫ్ బేస్ కూడా వేసుకుందాం.
సో ఇప్పుడు ఇలా వేసుకున్నాక మనం ట్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ట్యాపింగ్ చేసుకోవడం వల్ల ఏమంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి అండ్ మన కేక్ బేస్ అనేది స్మూత్గా అవుతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక చాక్లెట్ బైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిపైన ఉన్న గ్యాప్ కూడా ఫిల్ చేసుకొని మళ్ళీ ట్యాప్ చేసుకోవాలి. ఇంకా అంతే, దీన్ని బేక్ చేసుకుందాం రండి. అయితే మనం కేక్ మిక్స్ పెట్టేసుకుందాం. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఏదో ఒక స్టాండ్ పెట్టుకోండి. నాకైతే స్టాండ్ దొరకలేదు, సో నేను ఇది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ దీనిపైన పెట్టేసుకుందాం. దీనిపైన ఏదో ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఇంకో 15 మినిట్స్ తర్వాత చూసుకోండి, అంతే. గైస్ ఇదైతే సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత ఇది చాక్తో ఒకసారి పొడిచి చూడండి, అప్పుడే తీయండి. గైస్ ఇప్పుడైతే ఒకసారి పొడిచి చూద్దాం. అంటుకోలేదు కదా? ఎస్, మన కేక్ ఇస్ రెడీ. తీసేద్దాం. సో గాయస్ మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కొంచెం ఫినిషింగ్ ఉండాలి కాబట్టి మనం చాక్లెట్ యాడ్ చేసుకుందాం. దీన్ని డైరెక్ట్గా ఎన్నిసార్లు యాడ్ చేస్తాం, అందుకని ట్రిమ్ చేసుకుందాం. చూసారు కదా ఓరియో చాక్లెట్ లవా కేక్. ఇంకా మీకేంటి, మీరు కూడా చేసేసుకోండి.